జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తింటున్నావుగా, తిను. నన్ను అడుగుతావేంటి? దాని టేస్ట్ నాకు తెలిస్తేనే కదా అది ఎక్కడి నుంచి తెచ్చాడో చెప్పడానికి. ఓ, ఆకలిస్తుందా? నన్ను ఇలా చూస్తూ ఆకలి అనిపిస్తుందా రాధాగారు? అదృష్టం అంటే పెద్ద రెస్టారెంట్లో భోజనం చేయడం కాదండి, ఆకలేసినప్పుడు ఆ సమయానికి అన్నం దొరకడం. అదే అన్నం విషయంలో దానగుణం ఉండాలి, కానీ దాని మీద కూడా మనకు యాటిట్యూడ్ ఉండకూడదు. ఏ యాటిట్యూడ్ లేకుండా ప్లెజెంట్ మైండ్ సెట్తో తింటేనే మామూలు భోజనం కూడా మామూలుగా ఉండదు, మధురంగా ఉంటుంది. నేను కలిపి ముద్దలు పెడతాను, ప్రశాంతంగా తినండి. అప్పుడు మనసుతో పాటు బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఎలా బయటపడాలో ఆలోచిద్దాం. తినండి. నువ్వు ఇలా తినిపిస్తూ ఉంటే మా అమ్మ గుర్తుకొస్తుంది. రాధాగారు, ఏంటండి అలా చూస్తున్నారు? భోజనం బాలేదా? ఫస్ట్ టైం కడుపు నిండా తిన్నాననిపిస్తుంది. చెప్పానా? టేస్ట్ అదిరిపోయింది కదా. వంటవాడెవరో కానీ హ్యాట్స్ ఆఫ్. తినండి. రుచి వండేవాడి చేతిని బట్టి ఉంటే తృప్తి మాత్రం పెట్టేవాడి చేతిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. సో రాధా గారికి భోజనం చాలా తృప్తినిచ్చిందన్నమాట. ఇప్పుడు ఆలోచిద్దాం, నెక్స్ట్ మనం ఏం చేయాలో. ఆలోచనలు టకటకా వచ్చేస్తాయి. తినండి. హా, రాధాగారు, ఐడియా వచ్చేసింది. ఏంటది? ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఐడియా? యా, ఈ ఐడియా బాగానే వర్కౌట్ అవుతుంది. పర్ఫెక్ట్ ప్లాన్. ఎస్. లే, ఏంటిది? ఏంటా కన్నీళ్ళు? ఫేస్లో స్మైల్ ఏది? మమ్మా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను. షటప్. తారా అంటే నక్షత్రం, స్టార్. నేను ఏం చేసినా ఏం చెప్పినా ఓ రేంజ్లో ఉంటుంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. వాషౌట్ యువర్ మైండ్. మనసులోంచి అనవసరమైన చెత్తనంతా డిలీట్ చేసేయ్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మమ్మా మనసులో నుంచి ప్రేమను తీసేయడం. చెయ్యాలి. చేస్తున్నావు, దట్స్ ఇట్. పద, మినిస్టర్ గారి ఫ్యామిలీ వచ్చారు. ఏంటి ఏడుస్తున్నావా? ప్రేమ మీద కన్నీళ్ల మీద ఓ కవిత్వాలు రాస్తుంటారు, కానీ ప్రేమ
ఐస్ క్రీంలా కరిగిపోతుంది. కన్నీళ్ళు ఇదిగో ఇలా టిష్యూ పేపర్తో అంతమైపోతాయి. స్మైల్ స్వీటీ, ఏడుపు మొహం వద్దు. ఇది నా సీరియస్ వార్నింగ్. పద వెళ్దాం. అదిగో వచ్చేసింది. కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అమ్మాయి లక్షణంగా ఉందమ్మా. తార కూతురంటే ఇక గుణగణాల విషయాల్లో చెప్పాల్సిందేముంటుంది? అన్నయ్య వదిన వస్తా అన్నారు, కాపాడతామన్నారు. ఇంకా రాలేదేంటి? అన్నయ్య వదిన ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఎందుకు రాలేదు ఇంకా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.